గజం భూమి 13,500 రూపాయలతో 151 గజాల భూమి 20 లక్షలు మాత్రమే. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. వైఎస్ షర్మిల దారేటు, రాజకీయాల్లో ఆమె రూటెటు. ఏపీని వదిలి తెలంగాణకు వెళ్లిపోయిన షర్మిల మళ్ళీ ఆంధ్రప్రదేశ్ లో అడుగు పెట్టనున్నారా? తండ్రి రక్తంలోన్న కాంగ్రెస్ లో చేరుతారా? జగనన్న వదిలిన బాణానేని చెప్పిన షర్మిల ఆ అన్నతోనే యుద్ధానికి సిద్ధమంటున్నారా అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. త్వరలోనే ఏపీ కాంగ్రెస్ బాధ్యతలను షర్మిల అందుకోనున్నట్లు వార్తలు వస్తున్నాయి. వైఎస్ షర్మిల తెలంగాణలో వైఎస్ఆర్టీపీని స్థాపించి రాజకీయ సంచలనానికి తెరలేపారు. అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వంపై గట్టిగానే విమర్శలు ఎక్కుపెట్టారు. ప్రజా సమస్యలపై తన గళాన్ని విప్పారు. రాష్ట్రమంతా పాదయాత్ర కూడా చేశారు. కానీ చివరికి ఎన్నికల బరిలో దిగలేదు. కాంగ్రెస్ కు తన మద్దతు ప్రకటించారు. కాంగ్రెస్ లో తన పార్టీని విలీనానికి కూడా ప్రయత్నించారు. అయితే కొన్ని కారణాలతో అది జరగలేదు. కానీ కాంగ్రెస్ లో వెళ్లేందుకు మాత్రం షర్మిల సిద్ధంగా ఉన్నారని తెలుస్తోంది. ప్రస్తుతం తెలంగాణలో కాంగ్రెస్ కు షర్మిల అవసరం ఇప్పుడు లేదు. దీంతో ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ కు పూర్వ వైభవాన్ని తీసుకురావడానికి షర్మిల చరిష్మాను వాడుకోవాలని అధిష్టానం ప్లాన్ వేస్తుంది. వైసీపీతో ఉన్నది ప్రధానంగా కాంగ్రెస్ ఓటర్లేనని, షర్మిల కనుక కాంగ్రెస్ పార్టీ బాధ్యతలను స్వీకరిస్తే వైసీపీ ఓటర్లు కాంగ్రెస్ వైపు మల్లుతారని అధిష్టానం ఆలోచన చేస్తుంది. అయితే దీనికి గతంలో షర్మిల నో చెప్పినా మారిన రాజకీయ పరిణామాలతో ఆమె మనసు మార్చుకున్నట్లు సమాచారం. త్వరలోనే షర్మిల కాంగ్రెస్ లో చేరనున్నట్లు, ఏపీ పగ్గాలు అందుకోనున్నట్లు వార్తలు వస్తున్నాయి. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, పార్టీ నేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలతో షర్మిల విషయం ఇప్పటికే చర్చించారని తెలుస్తుంది. అన్ని అనుకున్నట్లు జరిగితే కొత్త సంవత్సరం ప్రారంభంలోనే షర్మిల నియామకంపై ప్రకటన వెలువడే అవకాశం ఉంది. అయితే సోదరుడు సీఎం జగన్ కు వ్యతిరేకంగా షర్మిల కాంగ్రెస్ లో చేరుతారా, అతనిపై పోరాటం చేస్తారా అనేది $1 మిలియన్ ప్రశ్న. కుటుంబంలో ఎన్ని విభేదాలున్నా షర్మిల మాత్రం జగన్ ను దెబ్బతీసే పని చేయరని ఓ వర్గం వాదిస్తుంది. కానీ షర్మిల చర్యలు మాత్రం అలా కనిపించడం లేదు. తాజాగా వైఎస్ కుటుంబానికి ప్రధాన ప్రత్యర్థులుగా ఉన్న నారా ఫ్యామిలీకి షర్మిల క్రిస్మస్ బహుమతులు పంపించి అందరినీ ఆశ్చర్యపరిచారు. దీంతో ఇన్ డైరెక్టర్ గా జగన్ పై పోరాటానికి సిద్ధమని సంకేతాలు పంపినట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఏపీ రాజకీయాల్లో వైఎస్ షర్మిల ఎలాంటి మార్పులు తీసుకొస్తారో, ఎలాంటి ప్రకంపనలు సృష్టిస్తారో చూడాలి మరి.